ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరటంతో ప్లే ఆఫ్ కి దూసుకు వెళ్లే జట్లపై క్లారిటీ వస్తోంది. ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ ఓడిన జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకొనున్నాయి. ఒక రకంగా ఢిల్లీకి ఇది వర్చువల్ సెమీఫైనల్ కానుంది. ఢిల్లీకి ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఇవాళ గెలిచి తీరాలని చూస్తోంది. అయితే లక్నోకు ముంబైతో మరో మ్యాచ్ ఉండటంతో ఆ జట్టు ఒత్తిడి లేకుండా ఆడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ జట్టుతో ఓటమి తర్వాత లక్నో కోలుకోలేదు. ఇవాల్టి మ్యాచ్ గెలిస్తే లక్నో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. లక్నో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. వీటిలో 6 గెలిచి 6 ఓడిపోయింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్ల్లో 6 గెలిచి 7 ఓడిపోయింది. ఢిల్లీకి కూడా 12 పాయింట్లే ఉన్నాయి. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ 6వ స్థానంలో ఉంది. లక్నో 7వ స్థానంలో నిలిచింది. డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, రెండు మ్యాచ్లు కూడా సమౌజ్జులుగా ఉన్నాయి. రెండు టీంలు కూడా ఎట్లా ఉన్నాయి ఈరోజు డీటెయిల్స్? ఐపీఎల్ 2024 ఒక యాంటిసిపేటరీ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయింది. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఏదైతే ఉందో దీని గురించి చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ గెలవకూడదు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ కనుక ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. సో ఈ రెండు టీమ్స్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అండ్ రెండు టీమ్స్ గురించి చూసుకుంటే రెండిటికి చాలా పెద్ద దెబ్బ లాస్ట్ మ్యాచెస్లో చూసాం. మెయిన్గా లక్నో సూపర్ జైంట్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద చాలా ఘోరమైన ఓటమి చూసాము. అండ్ చాలా కాంట్రవర్సీస్, వాళ్ళ ఓనర్ సంజయ్ గోయంకా కూడా కొన్ని ఇష్యూస్ ఇవన్నీ చూస్తూ వచ్చాము. దాన్ని కూడా ఈరోజు సార్ట్అవుట్ చేసి ఆయన ఒక డిన్నర్ ప్లాన్ చేసి కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్కి నాకు ఏమీ లేదని కూడా ఒకటి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు అనేది కొంతవరకు లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్కి ఊరట కలిగించే విషయం. ఈ మూమెంట్లో కేఎల్ రాహుల్ ఆడేమో అనేది చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అండ్ ఇక నుంచి నికోలస్ పూరన్కి కెప్టెన్సీ ఇస్తున్నారు, కేఎల్ రాహుల్ తప్పుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో కేఎల్ రాహుల్ వేరే టీంకి వెళ్ళిపోతున్నాడు. ఇలా చాలా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అదంతా కొంతవరకు పక్కన పెట్టి ఈరోజు కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు అని కన్ఫర్మ్ చేశారు. అది ఒక ప్లస్. అండ్ వాళ్ళు లాస్ట్ టైం పడిన దెబ్బకి ఈసారి ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తారు. అండ్ కేఎల్ రాహుల్ చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. మేబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్లో అలా జరగడం కామన్, అంటే అది వాళ్ళ తప్పు కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ని ఎంత స్ట్రాంగ్గా ఓవర్కమ్ చేస్తే అంత స్ట్రాంగ్ టీం అవుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ స్ట్రాంగ్గా కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. మనం లక్నో సూపర్ జైంట్స్ని అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ని చెపాక్లో ఓడించిన టీం లక్నో సూపర్ జైంట్స్. అండ్ ఈ 3 ఇయర్స్లో ఈ టీం ఫామ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. అండ్ 2 టైమ్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యాయి. సో అంత స్ట్రాంగ్ టీం కాబట్టి ఈసారి కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడానికి చాలా ఫైట్ ఇస్తుంది లక్నో సూపర్ జైంట్స్ అనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్లో కొంతమంది ప్లేయర్స్ని చూస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తారు అనే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ లాస్ట్లో వాళ్ళు రన్స్ ఏదైతే స్కోర్ చేయలేకపోయారో అండ్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడం వాళ్ళకు ఒక మైనస్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసి ఈరోజు మ్యాచ్ గెలిచినా చాలా హై రన్ రేట్తో వాళ్ళు గెలవాలి. ఈరోజు గెలిచి ఇదే లాస్ట్ మ్యాచ్ అవ్వడం వల్ల వీళ్ళకి 14 పాయింట్స్ వచ్చినా మైనస్ రన్ రేట్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్లే ఆఫ్స్కి తక్కువ ఛాన్సే ఉంది. కానీ వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ కనుక గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్కి, మెయిన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్కి ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి ఇది ఓడిపోయినా కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా మైనస్ పాయింట్స్లో రన్ రేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది పెంచుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి. త్వరగా డీసీ వాళ్ళని అవుట్ చేయడం కానీ లేదంటే త్వరగా చేసేయడం కానీ తక్కువ ఓవర్స్లో, దానివల్ల లక్నో సూపర్ జైంట్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ప్లేయర్స్ గురించి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్లో డేవిడ్ వార్నర్కి లాస్ట్ టైం రిషబ్ పంత్ లేకపోవడం వల్ల ఛాన్స్ వచ్చింది. కానీ అప్పుడు కూడా తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సింగిల్ డిజిట్స్లోనే అవుట్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఎవరంటే జాక్ ఫ్రేజర్. తను లాస్ట్ టైం అన్ఫార్చునేట్గా ఆర్సీబీ మ్యాచ్లో తన తప్పు లేకుండా అవుట్ అవ్వడం చూసాం, రన్అవుట్. సో
తను ఈరోజు చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు. తన మీద అందరూ ఆశ పెట్టుకుంటారు. అండ్ అభిషేక్ పొరల్ తను కూడా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా 50ని సెంచరీగా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు, కానీ కొంతవరకు రన్స్ అయితే తన వంతు ఎఫర్ట్ తను చాలా ఇస్తున్నాడు. అండ్ రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో వెనక్కి వెళ్ళిపోవడం అది చాలా ఇబ్బంది పెట్టింది. సో ఈసారి ఎలా కంబ్యాక్ చేస్తాడు? రిషబ్ పంత్ కంబ్యాక్ చేయడం ఇండియన్ టీంకి చాలా అవసరం కాబట్టి రిషబ్ పంత్ స్ట్రాంగ్గా రావాలి అండ్ మంచి స్కోర్ చేయాలి. అంతకు ముందు ఆడిన మ్యాచ్లో కూడా పెద్దగా రిషబ్ పంత్ స్కోర్ చేయలేదు కాబట్టి ఈ రోజు మ్యాచ్లో రిషబ్ పంత్ స్ట్రాంగ్గా కంబ్యాక్ చేయాలి. తనని పక్కన కూర్చోబెట్టారు కాబట్టి అది ఆ కసి ఈ రోజు చూపిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్కి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. జేక్ ఫ్రేజర్ అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అక్షర్ పటేల్ లాస్ట్ టైం కెప్టెన్ నాక్ ఆడాడు. సో వీళ్ళ మీద బ్యాటింగ్ వరకు ఇంతే, కానీ బౌలింగ్ కూడా మన ఇండియన్ బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఎక్కడో ఒక బ్యాక్ స్టెప్ అనేది పడుతుంది. లక్ కలిసి రావట్లేదు ఢిల్లీ క్యాపిటల్స్కి. కుల్దీప్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ ఇలాంటి మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఈసారి బౌలర్ స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తే గెలవడం ఈజీ అయిపోతుంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే క్వింటన్ డీకాక్ అస్సలు పర్ఫామ్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్లో తను ఏమైనా రిటర్న్ తీసుకొస్తే ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు, కానీ సన్ రైజర్స్ విషయంలో తను కూడా ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోవడం చూసాం. మేబీ క్వింటన్ డీకాక్ ప్లేస్లో కయల్ మేయర్స్ని ఏమన్నా తీసుకొస్తారా? తను లాస్ట్ ఇయర్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఈసారి ఓవరాల్ సీజన్ మొత్తం తనని పక్కన బెంచ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. సో ఈరోజు కయల్ మేయర్స్ కనుక ఛాన్స్ ఇస్తే తను చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఒకటి కొంతవరకు ఇబ్బంది కలిగిస్తున్న విషయం. ఒక మ్యాచ్లో మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో ఆడట్లేదు. నికోలస్ పూరన్ కూడా తను 6 హిట్టింగ్ కెపాసిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెన్రిక్ క్లాసన్ లాంటి వాళ్ళతో కంపీట్ చేసే అంత కెపాసిటీ ఉంది, కానీ నికోలస్ పూరన్ ఈ సీజన్లో పెద్దగా రన్స్ స్కోర్ చేయట్లేదు. మార్కస్ స్టాయినస్ తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక 2-3 మ్యాచెస్ తనే గెలిపించాడు. మెయిన్గా మాట్లాడాల్సింది ఈ యంగ్స్టర్, ఈ ఇండియన్ ప్లేయర్ ఆయుష్ బదోని. తను ఎన్నోసార్లు ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా తన టీంని మరీ తక్కువ రన్ రేట్తో ఓడిపోకుండా, లేదంటే గెలవాల్సిన సిచ్యువేషన్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసి టీంని గట్టెక్కిస్తున్నాడు. సో తననేమన్నా పైన తీసుకొస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ కృణాల్ పాండ్యా లాస్ట్ టైం ముందే వచ్చాడు, టాప్ 4లో వచ్చాడు, కానీ తను 6-4 కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. సో తను కొంతవరకు రన్స్ స్కోర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దేవదత్ పడిక్కల్ అస్సలు ఫామ్లో లేడు కాబట్టి కృణాల్ పాండ్యా మీద కొంతవరకు అటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ కానీ తన మీద చాలా హోప్ ఉంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే నవీన్ ఉల్ హక్ చాలా బౌల్ చేశాడు ఈ సీజన్ మొత్తం, కానీ లాస్ట్ మ్యాచ్లో అది ఫెయిల్ అయ్యారు. సో బౌలర్స్ కొంతవరకు ఫెయిల్ అవ్వడమే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకు కొంతవరకు హోప్ తగ్గించింది. సో ఈరోజు బౌలర్స్ అందరూ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి వాళ్ళకున్న ఆశని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. నెక్స్ట్ ముంబై ఇండియన్సే కాబట్టి, ముంబై ఇండియన్స్ అస్సలు ఫామ్లో లేదు కాబట్టి ఆ మ్యాచ్ గెలిచేయచ్చు. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ గెలవాలి. కానీ ఎక్కడో డీసీ వాళ్ళ ప్లేయర్స్ని చూస్తుంటే కొంతవరకు వాళ్ళకి కూడా ఒక 60% ఛాన్సెస్ అండ్ లక్నోకి 40% ఛాన్సెసే కనిపిస్తున్నాయి.